शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। ओम शांति प्रिया। ओम शांति। तो आज है 28 जनवरी। तो आज है स्पेशल अव्यक्त बाप दादा की रिवाइज डेट है। रिवाइज डेट भी है 28 नवंबर 97। डेट सेम है लेकिन मंथ ईयर अलग है। तो अव्यक्त बाप दादा का रिवाइज डेट 28 नवंबर 97। तो मुरली का हेडिंग है बेहद की सेवा का साधन रूहानी पर्सनालिटी द्वारा नजर से निहाल करना। అనంతమైన సేవకు సేవ యొక్క సాధనము ఆత్మిక పర్సనాలిటీ ద్వారా దృష్టితో తృప్తిపరచడము। बेहद की सेवा का साधन रूहानी पर्सनालिटी द्वारा नजर से निहाल करना। అనంతమైన సేవ యొక్క సాధనము ఆత్మిక పర్సనాలిటీ ద్వారా దృష్టితో తృప్తిపరచడము।
आज बाप दादा अपने अनेक कल्प के मिलन मनाने वाले लाडले सिकिलते बच्चों से फिर से मिलन मनाने आए हैं। ఈ రోజు బాప్ దాదా తమ అనేక కల్పాల నుండి మిలనాన్ని జరుపుకునేటటువంటి ప్రియమైన సికిలతే పిల్లలతో తిరిగి మిలనాన్ని జరుపుకోవడానికి వచ్చారు। अव्यक्त मिलन तो सदा मनाते ही हो, लेकिन अव्यक्त से व्यक्त रूप में मिलन मनाने के लिए सभी बच्चे भारत व विदेश से फिर से अपने घर पहुंच गए हैं। అయితే అనంత మిలనానైతే సదా అవ్యక్త మిలనానైతే సదా జరుపుకుంటూనే ఉంటారు, కానీ అవ్యక్తం నుండి వ్యక్త రూపంలో మిలనాన్ని జరుపుకోవడానికి పిల్లలందరూ కూడా భారతదేశం వారు మరి విదేశాల నుండి కూడా తిరిగి తమ ఇంటికి చేరుకున్నారు। మనకు మధుబన్కి చేరుకున్నారు వ్యక్త రూపంలో బాబాతో మిలనాన్ని జరుపుకోవడానికి। బాప్ దాదా देख रहे हैं कि चारों ओर बच्चे अपने अपने स्थान पर भी मिलन मना रहे हैं। బాప్ దాదా చూస్తూ ఉన్నారు నలువైపులా కూడా పిల్లలు తమ తమ స్థానాల నుండి కూడా మిలనాన్ని జరుపుకుంటున్నారు। ये मिलन रूहानी अलौकिक मिलन है। ఈ మిలనము ఆత్మికమైన अलौकिक मिलनम। इस मिलन में बाप दादा और बच्चों के स्नेह का साकार स्वरूप है। ఈ మిలనంలో బాప్ దాదా మరి పిల్లల యొక్క స్నేహం యొక్క సాకార స్వరూపం ఉంది। आज बाप दादा अपने बच्चों की रूहानी पर्सनालिटी को देख रहे हैं। ఈ రోజు బాప్ దాదా తన పిల్లల యొక్క ఆత్మిక పర్సనాలిటీని చూస్తూ ఉన్నారు। हर एक बच्चे की रूहानी पर्सनालिटी कितनी श्रेष्ठ है। ప్రతి ఒక్కరి పిల్లల యొక్క ఆత్మిక పర్సనాలిటీ ఎంత శ్రేష్టంగా ఉంది। ऐसी रूहानी पर्सनालिटी सारे कल्प में और किसी की भी नहीं है, क्योंकि आप सबकी पर्सनालिटी बनाने वाला ऊंचे ते ऊंचा बाप है। तो బాబాని ఇలాంటి ఆత్మిక పర్సనాలిటీ పూర్తి కల్పంలో మరియు ఇంకెవరిది కూడా ఉండదు। ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారు చేసేవారు ఉన్నతమైన తండ్రి। आप भी अपने रूहानी पर्सनालिटी को जानते हैं ना। మీరు కూడా మీ యొక్క ఆత్మిక పర్సనాలిటీ గురించి మీకు తెలుసు కదా। सबसे बड़े ते बड़ी पर्सनालिटी है स्वप्न व संकल्प में भी संपूर्ण पर्सनालिटी की संपूर्ण प्यूरिटी की पर्सनालिटी। అన్నిటికంటే గొప్పలోకెళ్ళ గొప్ప పర్సనాలిటీ అంటే స్వప్నంలో లేక సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత యొక్క पर्सनालिटी। नंबरवार है लेकिन फिर भी विश्व की सर्व आत्मा उनसे श्रेष्ठ है। స్వప్నంలో సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత యొక్క పర్సనాలిటీ నంబర్ వారీగా ఉంది, అయినా కూడా తిరిగి విశ్వంలో ఉన్న సర్వాత్మల కంటే శ్రేష్టమైంది। इसमें संपूर्ण प्यूरिटी की पर्सनालिटी में नंबरवार है, लेकिन विश्व की सर्वात्माओं से तो श्रेष्ठ है। तो बाप दादा हर एक के मस्तक से पर्सनालिटी की झलक देख रहे हैं। అయితే బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకం నుండి పర్సనాలిటీ యొక్క మెరుపుని చూస్తూ ఉన్నారు। प्यूरिटी के साथ साथ सबके चेहरे और चलन में रूहानियत की भी पर्सनालिटी है। అయితే పవిత్రతతో పాటు అందరి ముఖంలో మరి నడవడికలో ఆత్మికత యొక్క పర్సనాలిటీ కూడా ఉంది। और पर्सनालिटी क्या होती है? మరి పర్సనాలిటీ అంటే ఇంకేముంటుంది? जो खजानों से संपन्न होते हैं उसकी भी पर्सनालिटी होती है। చూడండి, ఎవరైతే ఖజానాలతో సంపన్నులుగా ఉంటారో వారి యొక్క పర్సనాలిటీ కూడా ఉంటుంది। लेकिन कितने भी बड़े बड़े संपन्न आत्माएं हो, आपके आगे वो संपन्न आत्माएं भी कुछ नहीं है। చూడు, లౌకికంలో చాలా గొప్ప గొప్ప
సంపన్నమైన ఆత్మలు ఉండొచ్చు, కానీ మీ ముందైతే ఆ సంపన్నమైన ఆత్మలు కూడా ఏమీ లేదంటున్నారు బాబా, ఏమీ కాదు. క్యూంకి वह भी अविनाशी सुख शांति के खजाने से खाली है. చూడు బాబా ఏమంటున్నారు, మీ ముందు ఆ గొప్ప గొప్ప సంపన్నమైన ఆత్మలు కూడా ఏమీ లేదు, ఎందుకంటే వారు కూడా అవినాశి సుఖము శాంతి యొక్క ఖజానాలతో ఖాళీగా ఉన్నారు. आपके पास जो संपत्ति है उसके आगे अरब करोड़पति भी बाप से सुख शांति मांगने वाले हैं. చూడేమంటున్నారు బాబా, మీ దగ్గర అయితే సంపత్తి ఉందో వారి ముందు, అంటే వారి ముందు చాలా లెక్కలేనంత కోట్లాను లక్షలు అంటే ఎన్నో లెక్కలేనంత సంపద ఉండొచ్చు, కానీ వారు కూడా బాబాతో సుఖము శాంతిని అడిగేవారన్నమాట, యాచించేవారి. और आप सदा అవినాశి ఖజానో సే భర్పూర్ హో. మరి మీరు సదా అవినాశి ఖజానాలతో నిండుగా ఉన్నారు. वो खजाने आज है कल नहीं, लेकिन आपका खजाना ना कोई लूट सकता है, ना कोई आत्मा खजाने को हिला सकती है. तो బాబా అన్నారు, ఆ ఖజానాలైతే ఈ రోజు ఉన్నాయి, రేపు ఉండవు, కానీ మీ ఖజానాలనైతే ఎవరు దోచుకోలేరు, ఏ ఆత్మ కూడా ఖజానాలని మీ ఖజానాల్ని కదిలించలేరు. అకుట్ హే అఖండ్ హే, తరగనంత ఉంది మరియు అఖండంగా ఉంది. ఐసి పర్సనాలిటీ వాలే ఆ బచ్చే హో, ఇలాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు మీరు పిల్లలు. सबसे ऊंचे ते ऊंची पर्सनालिटी वाले फिर भी आत्माओं द्वारा विनाशी धन द्वारा विनाशी ऑक्यूपेशन द्वारा पर्सनालिटीज बनती है, वह कहलाई जाती है. అన్నిటికంటే గొప్ప ఉన్నతమైన పర్సనాలిటీ ఉన్నవాళ్ళు తిరిగి ఆత్మల ద్వారా, వినాశీ ధనం ద్వారా, వినాశీ ఆక్యుపేషన్ ద్వారా పర్సనాలిటీలో తయారవుతాయి మరియు कहलाई जाती है, అంటే అలా పిలువబడతారన్నమాట. लेकिन आपके ऊंचे ते ऊंच परमात्मा ने श्रेष्ठ पर्सनालिटी वाले बना दिया. కానీ మిమ్మల్ని అయితే ఉన్నతమైన పరమాత్మ శ్రేష్టమైన పర్సనాలిటీ ఉన్నవారిగా తయారు చేశారు మిమ్మల్ని. तो अपने ऊंची पर्सनालिटी का रूहानी नशा रहता है. అయితే మీ యొక్క ఉన్నతమైన పర్సనాలిటీ యొక్క ఆత్మిక నశ మీకు ఉంటుందా? रहता है तो हाथ हिलाओ. బాబా అంటున్నా, మరి ఇలాంటి ఉన్నతమైన పర్సనాలిటీ యొక్క ఆత్మిక నశ ఉంటుంది అంటే చెయ్యి ఊపండి అంటున్నారు బాబా. बाप दादा को इतने श्रेष्ठ पर्सनालिटी वाले बच्चे देख कितनी खुशी होती है. बाप दादा को ఇంత శ్రేష్టమైన పర్సనాలిటీ ఉన్నటువంటి పిల్లల్ని చూస్తూ ఎంత సంతోషం కలుగుతుంది. आपको भी होती है, మరి మీకు కూడా కలుగుతుంది. बाप दादा बच्चों की ऐसे श्रेष्ठता को देख क्या गीत गाते हैं जानते हो. బాప్ దాదా పిల్లల యొక్క ఇలాంటి శ్రేష్టతని చూస్తూ ఏం పాట పాడతారు మీకు తెలుసు కదా. ఆప్ భీ గాతే హే, బాప్ భీ గాతే హే, మీరు కూడా పాడతారు, బాబా కూడా పాడతారు. బాప్ కా గీత్ సునాయి దేతా హే యా టేప్ కా గీత్ సునాయి దేతా హే. బాబా పాడే పాట వినిపిస్తుందా లేక టేప్ రికార్డర్ యొక్క పాటని వినిపిస్తుందా? बाप दादा की टेप न्यारी होगी ना, ऑटोमेटिक है. బాప్ దాదా దగ్గర ఉన్న టేప్ అనేది అతీతమైంది కదా, ఆటోమేటిక్ గా ఉంటుంది. చలానేకి మెహనత్ నహీ కర్నీ పడతీ హై. ఇప్పుడు ఆ టేప్ రికార్డ్ ని పెట్టాల్సిన శ్రమ కూడా ఉండదు. और दिल का गीत दिल वाले ही सुन सकते हैं. మరి ఆ బాబా హృదయపూర్వకంగా పాడే ఆ పాట హృదయం ఉన్నవారే వినగలుగుతారు. సిర్ఫ్ కాన్ వాలే నహీ దిల్ వాలే, కేవలం చెవులున్న వాళ్ళు కాదట, మనసున్న వాళ్ళు వినగలుగుతారు. తో సభీ దిల్ వాలే హోనా, అయితే మీరందరూ కూడా హృదయం ఉన్నవారే కదా. దిల్ వాలా మందిర్ మే ఆప్కా చిత్ర హేనా,
మరి ఆ దిల్వాలా మందిరంలో మీ చిత్రమే ఉంది కదా. सभी ने अपना चित्र देखा है कहा दिलवाड़ा मंदिर में. అందరు మీ చిత్రాన్ని చూసుకున్నారా? बाप दादा तो सदा बच्चों के चित्र और चरित्र देखते रहते हैं. బాప్ దాదా అయితే సదా పిల్లల యొక్క చిత్రము మరి చరిత్రని చూస్తూ ఉంటారు. तो आज पर्सनालिटी को देख रहे थे. सदा ये पर्सनालिटी स्मृति में इमर्ज रहे. అయితే ఈ రోజు పర్సనాలిటీని చూస్తున్నారట బాబా. అయితే సదా ఈ పర్సనాలిటీని స్మృతి అనేది ఇమర్జ్ లో ఉండాలి. ఈ పర్సనాలిటీ బాబా అయితే చూస్తున్నారో మనలో ఆ పర్సనాలిటీ సదా మీకు స్మృతిలో ఇమర్జ్ అయి ఉండాలి. హై హి నహి హై దికాయి దేవే. ఉండనే ఉంది కాదట, ఉంది అంటే అది కనిపించాలి మీలో. अनुभव में आए. दिखाई भी देनी चाहिए और अनुभव में भी आनी चाहिए. सदा ऐसी पर्सनालिटी में रहने वाले की निशानी क्या होगी? సదా ఇలాంటి పర్సనాలిటీలో ఉండేవారి యొక్క గుర్తు ఏముంటుంది? जिस निशानी से समझ जाए कि यह अपने पर्सनालिटी में है. మరి వారిలో కనిపించే ఆ గుర్తుతో అర్థం చేసుకోగలగాలి వీరు తమ పర్సనాలిటీలో ఉన్నారు అని. अगर ये रूहानी पर्सनालिटी इमर्ज रूप में रहती है तो उनके नयन, उनका चेहरा, चलन, संकल्प और संबंध सब प्रसन्नता वाले होंगे. ఏం గుర్తులుంటాయట? ఒకవేళ ఈ ఆత్మిక పర్సనాలిటీ ఇమర్జ్ రూపంలో ఉన్నట్లయితే వారి యొక్క నయనాలు, వారి యొక్క ముఖము, వారి నడవడిక, సంకల్పాలు మరి సంబంధము అన్ని ప్రసన్నతతో ఉంటాయట. ఇది గుర్తు అన్నమాట. సదా ప్రసన్న చిత్, ప్రశ్న చిత్ నహి ప్రసన్న చిత్. సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు, ప్రశ్న చిత్తులుగా కాదు, ప్రసన్న చిత్తులుగా. అగర్ ప్రశ్న చిత్ హై తో చలన్ భీ పర్సనాలిటీ వాली నహి. ఒకవేళ మీరు ప్రశ్న చిత్తులుగా ఉన్నారంటే నడవడిక కూడా పర్సనాలిటీగా ఉండదు. చెహరే పర్ భీ ప్రసన్నతకి జలక్ నహి. మరి వారి ముఖంలో కూడా ప్రసన్నత యొక్క మెరుపు ఉండదు. కుచ్ భీ హో జాయే పర్సనాలిటీ వాలేకి ప్రసన్నత చిప్ నహి సక్తి. ఏమి జరిగినా సరే కానీ పర్సనాలిటీ వారి యొక్క ప్రసన్నత దాగి ఉండదు. मर्ज नहीं हो सकती. प्रसन्नचित आत्मा कोई कैसी भी आत्मा परेशान हो, अशांत हो, उसको अपनी प्रसन्नता की नजर से प्रसन्न कर देगी. ఎప్పుడు వారికి మర్జ్ అనేది ఉండదట, మర్జ్ అయి ఉండదు. ప్రసన్నచిత్ ఆత్మ ఎలాంటి ఆత్మైన చింతల్లో ఉన్నా అశాంతిగా ఉన్నా కూడా వారి యొక్క ప్రసన్నత యొక్క దృష్టితో వారిని प्रसन्नम చేస్తారు. जो बाप का गायन है नजर से निहाल करने वाले वो सिर्फ बाप का नहीं है आपका भी यही गायन है. అయితే ఏదైతే బాబా యొక్క గాయనం ఏముంది? దృష్టితో తృప్తి పరిచేవారు, దృష్టితో అతీతం చేసేవారు అని. అది కేవలం బాబా యొక్క గాయనమే కాదు, మీ అందరి యొక్క గాయనం ఉంది. और अभी समय प्रमाण जितना समय समीप आ रहा है तो नजर से निहाल करने की सेवा करने का समय आएगा. మరి ఇప్పుడు ఎంత సమయ ప్రమాణంగా ఇప్పుడు సమయ ప్రమాణంగా ఎంతగా సమయం అనేది సమీపంగా రాబోతూ ఉందో, అయితే దృష్టితో తృప్తిపరిచే సేవ చేసే సమయం వచ్చేస్తుంది. ఇంకా 7 दिन का कोर्स नहीं होगा. అవి ఆగే చల్కర్ కౌన్సీ సేవ होगी? 7 రోజుల యొక్క కోర్స్ కూడా ఉండదట. क्या होगा फिर तब? नजर से निहाल करने की. तो सारे दिन का 7 दिन का कोर्स नहीं होगा, एक नजर.
लाइन में से एक नजर से प्रसन्नचित्त हो जाएंगे, दिल की आश आप द्वारा పూర్ణ हो जाएगा. 7 days కోర్స్ ఉండదు కానీ మీ ఒక్క దృష్టితోనే వారు ప్రసన్నంగా అయిపోతారు. వారి మనసులో ఉన్నటువంటి ఆశ మీరు పూర్తి చేసేస్తారన్నమాట దృష్టి ద్వారానే. तो सभी क्या समझते हो? ఆది సేవా కే రత్న क्या समझते हैं? అయితే మీరందరూ ఏమనుకుంటున్నారు? ఆది సేవలో ఉండే రత్నాలు ఏమనుకుంటున్నారు? तो ऐसी सेवा कर सकते हो ना? మరి ఇలాంటి సేవని మీరు చేయగలుగుతారు కదా. अभी देखो आप लोगों ने 40 वर्ष सेवा की या ज्यादा भी की, कोई का 1-2 साल कम भी होगा, किसका ज्यादा भी होगा. तो బాబాను చూడండి, మీరందరూ కూడా 40 సంవత్సరాలు సేవ చేశారు కదా. కొద్ది మందిది 40 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు, ఇంకొద్ది మందిది 1-2 సంవత్సరాలు తక్కువ ఉండొచ్చు, కొద్ది మందిది ఎక్కువ ఉండొచ్చు. अभी आप लोगों ने अपने साथियों को ये सेवा सिखा दी और निमित्त भी बना दिया. మరి మీరందరూ కూడా మీ సహచరులకి సేవ నేర్పించారు, వారి నిమిత్తంగా కూడా తయారు చేశారు. अभी आप क्या करेंगे? सेवा के लिए साथियों को उनको निमित्त बनाया, तो अभी आप क्या क्या सेवा करेंगे? మీ సహచరులను అయితే సేవకి నిమిత్తంగా తయారు చేశారు, ఇప్పుడు మీరేం సేవ చేస్తారని అడుగుతున్నారు బాబా. వే సేవా తో వహ్ భీ కర్ రహే హై, आप आदि रत्न हो तो न्यारी और प्यारी సేవ కరెంగేనా. అయితే ఆ సేవ అయితే వారు కూడా చేస్తూనే ఉన్నారు. అయితే ఆది రత్నాలంటే మరి అతీతమైన ప్రియమైన సేవను చేస్తారు కదా. అభి ఫిర్ ఉత్సవ్ మనాయింగే కే నజర్ సే నిహాల్ కిత్నే కియే. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒక ఉత్సవం జరుపుకుందాము. అతీతంగా అంటే దృష్టి నుండి అతీతంగా తృప్తిగా ఎంతవరకు చేశారు అని. 9 लाख में से कितने बनाई? 9 లక్షల నుండి ఎంతమందిని తయారు చేశారు? आगे तो 33 करोड़ भी है, 9 लाख तो उसके आगे कुछ नहीं है. ఇంకా ముందు ముందు ఎంతమంది ఆత్మల్ని తయారు చేయాలి? ఆగే చల్కర్ 33 crores, 33 కోట్లు ఉన్నారట. 9 లక్షలు అయితే ఆ 33 కోట్ల ముందు ఏమి పెద్ద విషయం కాదు, చాలా తక్కువే. बीज तो यहाँ ही डालना है ना, तो देखेंगे कि आदि सेवा के रत्न अब और क्या कमाल कर दिखाते हैं. బీజం అయితే ఇక్కడే వేయాలి కదా. అయితే చూస్తారు ఇప్పుడు ఆది సేవ యొక్క రత్నాలు ఇప్పుడు ఇంకా ఏం అద్భుతం చేసి చూపిస్తారు సేవతో. एक कमाल तो दिखाई, सेवा केंद्र बनाए, अच्छे अच्छे प्रोग्राम किए, उसकी तो पदम गुना मुबारक है. ఈ అద్భుతమైతే చేశారు, సేవ చూపించారు, సేవా కేంద్రాలు తయారయ్యాయి, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశారు, దాని గురించి అయితే పద్మాల రెట్ల అభినందనలు ఇస్తున్నారు బాబా. 2 प्रकार के बच्चे हैं, जो पहले वाले हैं वो है स्थापना के निमित्त बच्चे. 2 రకాల పిల్లలు ఉన్నారు. ఎవరైతే మొదటి పిల్లలో వారి స్థాపనకు నిమిత్తమైన పిల్లలు. और आप लोग हो विशेष सेवा के ఆది కే బచ్చే. మరి మీరున్నారు విశేషంగా సేవ యొక్క ఆది పిల్లలు. యహ్ దాదియా హే జడ్ స్థాపన వాలే. అయితే ఈ దాదీలు ఎవరు? జడంలో వేళ్లలో ఉండేవాళ్ళు, స్థాపన వాళ్ళు. और आप सब सेवा के आदि रत्न है, पहला पहला तना. మిగతా మీరందరూ ఎవరు? సేవ యొక్క ఆది రత్నాలు అంటే మొట్టమొదటి కాండం లాంటి వారు. దాదియా తో కోన్ హే? జడ్ హే, వేర్లు అన్నమాట. వారి తర్వాత వచ్చిన వాళ్ళు కాండం లాంటి వారు. తో తనా తో మజబూత్ హోతా హై నా. మరి కాండం అయితే చాలా స్ట్రాంగ్ గా దృఢంగా ఉంటుంది కదా. వేర్లు కాండం. తనా పర్ హి సబ్ ఆధార్ హోతా హై. వేర్లపైనే
వృక్షం యొక్క ఆధారం అంతా ఉంటుంది. तना से ही सब शाखाएं निकलती है. మరి వేర్ల ద్వారానే అన్ని శాఖలన్నీ కొమ్మలనే శాఖలన్నీ వెలువడతాయి. जड़ वाले तो सूक्ष्म में शक्ति देते हैं, लेकिन जो प्रैक्टिकल में होता है दिखाई देता है वो तना दिखाई देता है. వేర్లలో ఉన్న వాళ్ళైతే సూక్ష్మమైన శక్తి ఇచ్చేవాళ్ళు, కానీ ఎవరైతే ప్రాక్టికల్ గా ఉంటారో కనిపిస్తూ ఉంటారో వారు కాండం అనేది కనిపిస్తుంది. తో దాదియా అభి గుప్త్ హో గయి హై. అయితే దాదీలు ఇప్పుడు గుప్తమైపోయారు. सकाश देने वाली और प्रैक्टिकल में स्टेज पर आने वाले आप निमित्त बने. వారైతే ఏమయ్యారు? గుప్తంగా వారు సకాష్ ఇచ్చేవారుగా అయ్యారు. ఎవరు? దాదీలు గుప్తంగా ఉండి వేర్లలో. మరి ప్రాక్టికల్ గా స్టేజ్ పైకి వచ్చేవారైతే మీరు నిమిత్తంగా అయ్యారు. సమ్మాన్ समारोह में आई हुई सभी बड़ी बहनों से बाप दादा ने हाथ उठवाया. అయితే అప్పుడు సమ్మాన సమారోహం జరుగుతుందన్నమాట. అప్పుడు వచ్చినటువంటి పెద్ద అక్కేలందరితో బాప్ దాదా చెయ్యెత్తిచ్చారు. ఇస్లియే బాప్ దాదా కామ్ దే రహే హే. అందుకని బాప్ దాదా మీకు పనిస్తున్నారు. సమారోహంతో బహుత్ అచ్చా మనాయానా. మరి సమారోహాన్ని అయితే చాలా మంచిగా జరుపుకున్నారు కదా. బాప్ దాదాని సబ్ దేకా, సజీ హుయి మూర్తియోं को देखा. మరి బాప్ దాదా అయితే అన్ని చూశారు, అలంకరించినటువంటి మూర్తుల్ని చూశారు. उस समय तो आप लोगों को भी यही रूहानी अनुभव हो रहा था कि हम చైతన్య మూర్తియా హే. ఆ సమారోహం యొక్క సమయంలో మీకు కూడా ఇలాగే అనిపించుంటుంది. మీ ఆత్మిక అనుభూతి జరుగుంటుంది, మేము చైతన్యమైన మూర్తులము అని. ऐसे ही लग रहा था जैसे सजी हुई मूर्तियां मंदिर से శాంతివన్ మే పहुंच गई है. ఎలా అనుభవం అయిందట, ఎలా అనిపించిందట? ఎలాగైతే అలంకరించినటువంటి మూర్తులు మందిరం నుండి శాంతివనానికి చేరుకున్నాయి అన్నట్లుగా అనిపించింది అంటున్నారు బాబా. तो बाप दादा अभी बच्चों से चाहते हैं कि अभी फास्ट सेवा शुरू करो. అయితే బాప్ దాదా ఇప్పుడు పిల్లలతో కోరుకుంటున్నారు, ఇప్పుడు తీవ్రమైన సేవని మొదలు పెట్టండి. जो हुआ वो बहुत अच्छा. अब समय प्रमाण औरों को ज्यादा वाणी का ఛాన్స్ దో. ఇప్పటి వరకు ఏ సేవలు అయితే జరిగాయో చాలా బాగా జరిగాయి. ఇప్పుడు సమయ ప్రమాణంగా మరి ఎక్కువగా ఇతరులకి వాణి యొక్క అవకాశం ఇవ్వండి, వేరే వారికి జ్ఞానం వినిపించే అవకాశం ఇవ్వండి. అవి औरों को మైక్ बनाओ, आप మైట్ बन के సకాష్ దో. ఇప్పుడు మీరు ఇతరుల్ని మైక్ గా తయారు చేయండి, మీరు మైట్ గా అయి సకాష్ ఇవ్వండి. మైక్ మైట్ శక్తిగా అయి మీరు సకాష్ ఇవ్వండి, శక్తినివ్వండి. तो आपकी सकाश और उनकी वाणी ये डबल काम करेगी. అయితే మీ యొక్క సకాష్ మరి వారి యొక్క వాణి ఇది డబల్ పని చేస్తుంది. तब ही 9 लाख सहज बन जाएंगे. అప్పుడే 9 లక్షల ఆత్మలు సహజంగా తయారవుతారు. अभी आप सभी चाहे फंक्शन में बैठे या और भी महारथी है, तो महारथियों की अभी सेवा है सर्व को सकाश देना. మీరందరు ఇప్పుడు ఫంక్షన్ లో కూర్చున్నారు, లేక ఎవరైతే మహారథులందరూ కూడా ఇప్పుడు సేవలో ఉన్నారు. మరేం సేవ? సర్వులకి సకాష్ని ఇవ్వాలి. బేహద్ కి సేవా మే मैदान में आना. जब आप अव्यक्त वतन एक स्थान पर बैठ चारों ओर के विश्व के बच्चों की पालना कर सकते हैं, कर रहे हैं, तो क्या आप एक स्थान पर बैठ बाप समान बेहद की सेवा नहीं कर सकते हो? అనంతమైన సేవ యొక్క మైదానంలోకి రండి. ఎప్పుడైతే బాబా అవ్యక్త వతనంలో ఒకే స్థానంలో కూర్చొని నలువైపులా ఉన్న విశ్వం యొక్క పిల్లల్ని పాలన చేస్తున్నారన్నప్పుడు మరి ఏంటి, మీరు ఒక్క స్థానంలో కూర్చొని బాబా సమానంగా అనంతమైన సేవని చేయలేరా? ఆది రత్న అర్థాత్ ఫాలో ఫాదర్. ఆది రత్నాలు అంటే అర్థం ఏంటి? ఫాలో ఫాదర్, బాబాను అనుసరించడం. బేహద్ మే సకాష్తో
कई बच्चे अपने से भी पूछते हैं और आपस में भी पूछते हैं कि बेहद का वैराग्य कैसे आएगा. చూడు, అనంతమైన సకాశనివ్వండి. కొద్ది మంది పిల్లలు తమతో తాము ప్రశ్నించుకుంటారట, మరి ఇతరులతో కూడా అడుగుతారట, అనంతమైన వైరాగ్యం ఎలా వస్తుంది అని. दिखाई तो देता नहीं है, लेकिन बेहद की सेवा में अपने को बिजी रखो तो बेहद का वैराग्य स्वतः ही आएगा. ఏం చేయాలట? కనిపించట్లేదు అనంతమైన వైరాగ్యం అనేది, కానీ బాబు ఏమంటున్నారు, అనంతమైన సేవలో మీరు స్వయాన్ని బిజీగా ఉంచుకున్నట్లయితే అనంతమైన వైరాగ్యము స్వతహాగానే వచ్చేస్తుంది. क्योंकि इस सकाश देने की सेवा निरंतर कर सकते हो. इसमें तबीयत की बात, समय की बात ये सहज हो जाती है. तो బాబా ఏమంటున్నారు, అయితే మీరు సకాష్ ఇచ్చే సేవలో నిరంతరం, సకాష్ ఇచ్చే సేవ అయితే నిరంతరం చేయగలుగుతారు. ఇందులో ఆరోగ్యం విషయము, సమయం యొక్క విషయము ఇవన్నీ ఏముండవు, చాలా సహజమైపోతుంది ఆ సేవ. दिन रात इस बेहद की सेवा में लग सकते हो. कौन सी सेवा? सकाश देने की सेवा. పగలు రాత్రి అనంతమైన సేవలో మీరు నిమగ్నం అవ్వచ్చు. जैसे ब्रह्मा बाप को देखा, रात को भी कैसे आंख खुली और बेहद की सकाश देने की सेवा होती रही. ఎలాగైతే బ్రహ్మ బాబాను చూశారు, మధ్యరాత్రిలో కూడా ఎలాగైతే కళ్ళు తెరుచుకున్నారంటే ఇంకా అనంతమైన సకాశ ఇచ్చే సేవ జరుగుతూ ఉండేది. तो ये बेहद की सेवा इतनी बिजी कर देगी जो बेहद का वैराग्य सत्ता ही दिल से आएगा. అయితే ఈ అనంతమైన సేవ ఎంత బిజీ చేసేస్తుందంటే అనంతమైన వైరాగ్యము స్వతహాగా కలిగిస్తుంది. प्रोग्राम से नहीं, यह करे ये प्लान तो बनाते हो, लेकिन बिजी बेहद की सेवा में रहना. ప్రోగ్రామ్ కాదంటున్నారు బాబా, ఇలా చేయాలి అలా చేయాలని. ఈ ప్లాన్స్ అయితే తయారు చేస్తూనే ఉంటారు, కానీ బిజీగా ఎందులో ఉండండి? అనంతమైన సేవలో బిజీగా ఉండండి. ये सबसे सहज साधन है. ఇప్పుడు ఇది అన్నిటికంటే సహజమైన సాధనము. क्योंकि जब बेहद को सकाश देंगे तो नजदीक वाले तो ऑटोमेटिक सकाश लेते रहेंगे. ఎందుకంటే అనంతంలో మీరు సకాష్ ఇస్తూ ఉన్నట్లయితే దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఆటోమేటిక్గా ఆ సకాష్ని, ఆ శక్తిని తీసుకుంటూ ఉంటారు. इस बेहद की सकाश देने से वायुमंडल ऑटोमेटिक बनेगा. ఈ అనంతమైన సకాష్ ఇచ్చినట్లయితే వాయుమండలం ఆటోమేటిక్ గా తయారవుతుంది. అభి యహ్ నహీ సోచో कि इतने सेंटर के जिम्मेवार है व जोन के जिम्मेवार है. ఇప్పుడు ఇలా ఆలోచించకండి, ఇన్ని సెంటర్స్ యొక్క బాధ్యత ఉంది, ఈ జోన్ యొక్క బాధ్యత ఉంది. आप सभी को स्टेट के राजा बनना है या विश्व का? మీరందరూ కూడా స్టేట్ కి రాజుగా అవ్వాలా లేక విశ్వానికి రాజుగా అవ్వాలా? క్యా బన్నా హై? విశ్వ కా హై నా? ఏమవ్వాలి? విశ్వానికి రాజుగా అవ్వాలి కదా. ఆది రత్న హో తో విశ్వ కో సకాష్ దేనే వాలే బనో. మీరు ఆది రత్నాలంటే విశ్వానికి సకాష్ ఇచ్చేవారిగా అవ్వండి. अगर 20 सेंटर 30 सेंटर था, 200-250 सेंटर या जोन ये बुद्धि में रहेगा तो यह भी तना का काम नहीं है. ఒకవేళ 20 సెంటర్లు 30 సెంటర్లు లేక 2 మన కిतना 2500 250 కదా. 2500 సెంటర్స్ ఉన్నాయి లేక జోన్ ఉంది, ఇది కూడా బుద్ధిలో ఉన్నట్లయితే ఇది కూడా కాండం యొక్క పని కాదట. మన కుచ్ గినతి नहीं होनी चाहिए. ये तो टालिया भी कर सकती है, आप तो तना हो. ఈ సేవనైతే కొమ్మలు రెమ్మలు కూడా చేయగలుగుతాయి, కానీ మీరైతే ఎవరు? కాండం లాంటి వారు. తనా సే సబ్కో సకాష్ పहुंचती है. మరి కాండంతోనే
అందరికి సకాష్ అనేది చేరుకుంటుంది. आप सभी भी ये सोचते हो कि बेहद का वैराग्य आना चाहिए. మరి మీరందరూ ఇది ఆలోచిస్తున్నారా? అనంతమైన వైరాగ్యం అనేది ఇప్పుడు రావాలి అని. ये तो बहुत अच्छा, अब विनाश हो जाएगा, लेकिन 9 लाख ही तैयार नहीं किए. సో భావన ఇదైతే చాలా మంచిది, ఇప్పుడు వినాశనం అయిపోతుంది, కానీ 9 లక్షలు కూడా ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు. तो सत्यु के आदि में आने वाले संख्या ही तैयार नहीं है और विनाश हो गया तो कौन आएगा? तो బాబాన సత్యుగం యొక్క ఆదిలో వచ్చే వారి యొక్క సంఖ్యనే తయారవ్వలేదు అంటే, వినాశనం అయిపోయిందంటే మరి ఎవరు వస్తారు మరి అక్కడికి? क्या 2-3 हजार पर राज्य करेंगे? మరి 2-3 వేల మంది పైన రాజ్యం చేస్తారా? 4-5 लाख पर राज्य करेंगे? 4-5 లక్షల మంది వారి పైన రాజ్యం చేస్తారా? इसलिए अब बेहद की सेवा का पाठ आरंभ करो. అందుకని ఇప్పుడు అనంతమైన సేవ యొక్క పాత్రను మీరు ప్రారంభించండి. పాండవ్ క్యా సమझते हैं? बेहद की सेवा करेंगे ना? పాండవ్ తయార్ హే? అనిల్ అడుగుతున్నారు బాబా. పాండవులు ఏమనుకుంటున్నారు? అనంతమైన సేవ చేస్తారు కదా, పాండవులు తయారుగా ఉన్నారు కదా. अभी यह अद्ध की बातें बेहद में जाने से आप ही छूट जाएगी, छुड़ाने से नहीं छूटेगी. ఇప్పుడు ఈ అద్ద యొక్క విషయాలు అనంతంలో వెళ్ళారంటే ఆటోమేటిక్గా స్వతహాగానే వదిలిపోతాయి. వదిలించుకుంటే వదలవట, అనంతంలో వెళ్ళారంటే వదిలిపోతాయి. బేహద్ కి సకాష్ సే పరివర్తన హోనా ఫాస్ట్ సేవా కా రిజల్ట్ హై. అనంతమైన సకాశంతో పరివర్తన అవ్వడం అనేది ఇది తీవ్ర సేవ యొక్క రిజల్ట్. బాప్ దాదా జాన్తే హై कि नाजुक परिस्थितियों में निमित्त बनी हुई आत्माओं ने सेवा का प्रत्यक्ष प्रमाण दिया है. బాప్ దాదాకు తెలుసు, నాజుకైన పరిస్థితుల్లో నిమిత్తంగా అయినటువంటి ఆత్మలు సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇచ్చారు. लेकिन आप सभी का फाउंडेशन व सेकंड का परिवर्तन का मूल अनुभव यही है कि ब्रह्मा बाप को देखा और ब्राह्मण बन गई. కానీ ఇప్పుడు మీ అందరి యొక్క ఫౌండేషన్ సెకండ్ యొక్క పరివర్తనకి మూల అనుభవం ఇదే అట. బ్రహ్మబాబాని చూశారు మరియు బ్రాహ్మణిగా అయిపోయారు. సేవా కా వరదాన్ మిలా और సేవా మే లగ్ గయి. సేవ యొక్క వరదానం లభించింది, ఇంక వారు సేవలో ఉండిపోయారు. బాప్ దాదాని సభీకే అనుభవ భీ సునే, అచ్చా అనుభవ సునాయే. బాప్ దాదా అందరి అనుభవాలు కూడా విన్నారు, మంచి అనుభవాలు వినిపించారు. तो जैसे आप लोगों का अनुभव है ब्रह्मा बाप को देखा और सोचना भी नहीं पड़ा. ఎలాగైతే మీ అందరి యొక్క అనుభవం ఉంది కదా, బ్రహ్మ బాబాను చూసారంతే, ఇంకా ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా ఉంది. सहन करने का भी अनुभव नहीं हुआ कि सहन कर रहे हैं. సహనం చేస్తున్నామని అనుభవం కూడా ఉండేది కాదట. సహనం చేస్తున్నామని, సహనం చేస్తున్నారు అక్కడ, కానీ సహనం చేస్తున్నామని అనుభవం కూడా లేదు. బడి బాత్ నహీ లగి. కితని పరిస్థితి ఆయన అది పెద్ద విషయం కూడా ఏమనిపించలేదు వారికి. ऐसे अभी हर श्रेष्ठ ब्राह्मण आत्मा को देखो और आत्मा में ब्रह्मा बाप को देखो. అదే విధంగా ఇప్పుడు ప్రతి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను చూడండి, ఆత్మలో ఎవరిని చూడండి, బ్రాహ్మణులో కూడా బ్రహ్మా బాబాని చూడండి. ये है सेवा का फास्ट साधन. क्या ब्रह्मा बाप ने आपको कोर्स कराया? ब्रह्मा बाबा ने कोर्स कराया तो ज्ञान में आया जो भी आए आदि रत्न नहीं. బాబా నే ఈ సేవ అనేది ఇప్పుడు ఫాస్ట్ సాధనము. ఏంటి, బ్రహ్మా బాబా మీకు కోర్స్ చేయించారా? కోర్స్ తో పీచేకి, కోర్స్ తర్వాత తీసుకున్న చాలా మంది, लेकिन देखा और हो गए. స్టార్టింగ్ में ऐसा कोर्स नहीं रहता था. బాబాను చూశారు, ఇంకా అయిపోయారు అంతే, జ్ఞానంలో వచ్చేసారు. तो जैसे ब्रह्मा बाप में बाप समाया हुआ था इसलिए मेहनत नहीं लगी. ఎలాగైతే బ్రహ్మా బాబాలో శ్రీ బాబా ఇమిడి ఉన్నారు,
అందుకని వారికి ఏమీ శ్రమ అనిపించలేదు. ऐसे आप सभी भी बाप दादा को अपने में समाते हुए नजर से निहाल करो. అదే విధంగా మీరందరూ కూడా బాప్ దాదాను మీలో ఇముడ్చుకొని మీ దృష్టి ద్వారా వారిని తృప్తిపరచండి. जो आप सबका अनुभव है, అనుభవి హో, ఏదైతే మీరందరూ కూడా అనుభవిగా ఉన్నారు, మీకు అనుభవం ఉంది కదా. దేకా और फिदा हो गए. బ్రహ్మ బాబాని చూసారు, ఇంకా బలిహారం అయిపోయారు. जैसे अभी सोचते हैं, ट्रेनिंग लेते हैं, फिर ट्रायल पर आते हैं, फिर कोई चला जाता है, कोई रहता है. अभी तो जो भी सेंटर में आने वाले बहनों का ट्रेनिंग होता है 1 महीने का, उसके बाद ट्रायल पीरियड रहता है, उसमें भी कोई चले जाते, कोई रह जाते. देखो कितना डिफरेंट है. तो बाबा అంటున్నారు, ఎలాగైతే ఇప్పుడు ఆలోచిస్తారు కదా, ట్రైనింగ్ తీసుకుంటారు, ట్రయల్కి వెళ్తారు, తర్వాత అందులోంచి కూడా కొద్దిమంది వెళ్ళిపోతారు, కొద్దిమంది ఉండిపోతారు. ఇంత చేసిన తర్వాత కూడా ఇతని మెహనత్ ఆప్నే లి, ఇంత శ్రమ మీరు తీసుకున్నారా మీరు వచ్చినప్పుడు? जो आदि में आए वो आत्मा है, वो बहन है, इतनी मेहनत ली. अभी ट्रेनिंग कराना, क्लासेस कराना, कितना सिखाना पड़ता है सेंटर में रहने के लिए. ट्रेनिंग की क्या? మీరు ట్రైనింగ్ తీసుకున్నారా ఏంటి? స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు ట్రయల్ పర్ రహే క్యా? ట్రయల్లో కూడా ఉన్నారా ఏంటి? బస్ ఆయే और खो गए. అంతే, వచ్చారు, ఉండిపోయారు, ఇక లీనమైపోయారు. ऐसी सेवा जब एक ब्रह्मा बाप ने की तो आप इतने ब्राह्मण आत्माएं नहीं कर सकते हो क्या? ఇలాంటి సేవని ఎప్పుడైతే ఒక్క బ్రహ్మ బాబా చేశారన్నప్పుడు ఇప్పుడు మీరు ఇంతమంది బ్రాహ్మణ ఆత్మలు మీరు చేయలేరా ఏంటి? ఆప్కి పర్సనాలిటీ అప్నా బనాదే. మీలో ఉన్నటువంటి పర్సనాలిటీ వారిని మీ వారిగా తయారు చేయాలా? బ్రహ్మా బాప్ కి भी पर्सनालिटी थी ना, चाहे सूरत की चाहे सीरत की, लेकिन पर्सनालिटी थी, तब आकर्षित हुए. బ్రహ్మా బాబాది కూడా పర్సనాలిటీ ఉండింది కదా. అది ముఖం ద్వారా కావచ్చు, లేకపోతే నడవడిక ద్వారా కావచ్చు, కానీ పర్సనాలిటీ ఉండింది కదా, అప్పుడే మీరు ఆకర్షితమయ్యారు. तो फॉलो फादर, जब बाप ने आपको आदि में निमित्त बनाया तो जो आदि के है सेवा के निमित्त व स्थापना के फाउंडेशन, उनको अंत तक सेवा में रहना ही है. అదేం చేయాలన్నారు బాబా? అయితే మీరు ఫాలో ఫాదర్ చేయాలి. ఎప్పుడైతే బాబా మిమ్మల్ని ఆదిలో నిమిత్తంగా తయారు చేశారంటే, ఎవరైతే ఆదివారు ఉన్నారో, సేవకి నిమిత్తంగా ఉన్నారు, స్థాపనకి ఫౌండేషన్గా ఉన్నవాళ్ళు, వారు అంతిమం వరకు సేవలో ఉండాల్సిందే. तबीयत के कारण शरीर से चक्कर नहीं लगा सकते, लेकिन मन से तो लगा सकते हो. ఆరోగ్యం కారణంగా మీరు శరీరంతో మాత్రం చక్రం తిరగలేరు, అన్ని చోట్ల వెళ్ళలేరు, కానీ మనసుతో అయితే తిరగలుగుతారు కదా. उसमें तो खर्चा भी नहीं, वीजा लेने की भी जरूरत नहीं. ఇందులో అయితే ఖర్చు యొక్క విషయమే లేదు, వీసా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బాగ్ దౌడ్కి भी जरूरत नहीं, ఉరుకులు పరుగులు చేయాల్సిన అవసరం కూడా లేదు. లేటే లేటే भी कर सकते हो. क्या समझते हो? మీరు పడుకొని కూడా ఈ సేవ చేయొచ్చట. మీరు ఏమనుకుంటున్నారు అని అంటున్నారు బాబా. अब ऐसा कोई प्लान बनाओ, नया पाठ शुरू करो. ఇప్పుడు ఇలాంటి ఏదైనా ప్లాన్ తయారు చేయండి, కొత్త పాఠాన్ని మొదలు పెట్టండి. अब एक फंक्शन तो मना लिया ना, तो सेवा की उसका प्रत्यक्ष फल मिल गया. अभी नई सेवा करो. ఇప్పుడు ఒక ఫంక్షన్ అయితే జరుపుకున్నారు, సేవ యొక్క అంటే ఇది ఇప్పుడు సేవ యొక్క ఒక ప్రత్యక్ష ఫలం అనేది లభించింది మీకు. ఇప్పుడు కొత్త సేవ చేయండి. अच्छा, बाप दादा सिर्फ सामने वालों को नहीं कह रहे हैं, सभी बच्चों को कह रहे हैं. अच्छा, బాప్ దాదా ఇప్పుడు కేవలం బాబా ముందు కూర్చున్న వారికే చెప్పట్లేదు, పిల్లలందరూ కూడా చెప్తున్నారు. विदेश में भी जो सुन रहे हैं उनको भी कह रहे हैं. విదేశాల్లో కూడా ఎవరైతే వింటున్నారో వారికి కూడా చెప్తున్నారు.
जहां भी सुन रहे हैं, चाहे शांतिवन में सुन रहे हैं, चाहे ऊपर पांडव भवन में, चाहे विदेश में, जहां भी है वहां बाप दादा सभी के लिए कह रहे हैं. ఎక్కడుండి వింటున్న వారైనా సరే, వారి శాంతి వనంలో వింటున్న వారైనా, లేక పైన పాండవ భవన్లో వింటున్న వారైనా, లేక విదేశంలో కానీ ఎక్కడున్న వారైనా సరే బాప్ దాదా అందరికీ చెప్తున్నారు. अब बेहद के सेवादारी बनो, समय बेहद की सेवा में लगाओ. ఇప్పుడు అనంతమైన సేవాదారిగా అవ్వండి. మీ సమయాన్ని అనంతమైన సేవలో పెట్టండి. बेहद की सेवा में समय लगाने से क्या होगा? समस्या सहज ही भाग जाएगी. చూడు, అనంతమైన సేవలో సమయాన్ని పెట్టినట్లయితే సమస్య సహజంగానే పారిపోతుంది. क्योंकि चाहे अज्ञानी आत्माएं है, चाहे ब्राह्मण आत्माएं है, लेकिन अगर समस्या में समय लगाते हैं, वह दूसरों का समय लेते हैं, तो सिद्ध है. क्या सिद्ध है? ज्ञानी आत्मा और अज्ञानी आत्माएं भी. ఎందుకంటే వారు అజ్ఞాని ఆత్మలు అవ్వచ్చు, లేక బ్రాహ్మణ ఆత్మలు అవ్వచ్చు. ఒకవేళ సమస్యలో సమయాన్ని తీసుకుంటున్నారు, ఇతరులతో కూడా సమయాన్ని తీసుకుంటున్నారంటే దీంతో ఏం సిద్ధవుతుంది? कि वो कमजोर आत्माएं हैं, अपनी शक्ति नहीं है. మరి వేరే వారితో సమయం తీసుకుంటున్నారంటే మరి వారు బలహీనమైన ఆత్మలు, తమ సొంత శక్తి అనేది వారిలో లేదు. जिसको शक्ति नहीं हो, पांव लंगड़ा हो और उसको आप कहो दौड़ लगाओ, तो लगाएगा या गिरेगा. तो బాబా ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? ఎవరిలైతే శక్తి లేదు అంటే వారికి కాలు లేదు, కుంటి వారిగా ఉన్నారు, వారికి మీరు చెప్తున్నారు పరిగెత్తండి అంటే వారు పరిగెత్తుతారా, పడిపోతారా? కుంటి వారిని పరిగెత్తమంటే పడిపోతారు. तो समस्या के वश आत्माएं चाहे ब्राह्मण भी है लेकिन कमजोर है, शक्ति नहीं है. అయితే సమస్యకి వశమైన ఆత్మలు వారి బ్రాహ్మణులైనా అవ్వచ్చు, కానీ బలహీనమైన వారు, శక్తి లేదు. तो वो कहां से शक्ति लाए? మరి అలాంటి వారు ఎక్కడి నుంచి శక్తి తీసుకోవాలి? మరి बाप से डायरेक्ट शक्ति ले नहीं सकता, क्योंकि कमजोर आत्माएं है. तो क्या करेंगे? బాబాతో డైరెక్ట్ గా వారు శక్తి తీసుకోలేరు, ఎందుకంటే వారు బలహీనమైన ఆత్మ. మరి ఏం చేస్తారు? कमजोर आत्मा को दूसरे कोई का ब्लड देकर ताकत में लाते हैं. బలహీనమైన ఆత్మకి ఇంకెవరిదైనా బ్లడ్ ఇచ్చి శక్తిలోకి తీసుకొస్తారు. कोई शक्तिशाली इंजेक्शन देकर ताकत में लाते हैं. అలా శక్తిహీనంగా శక్తి లేనటువంటి ఆత్మలకి శక్తిశాలి ఇంజెక్షన్ ఇచ్చి శక్తిలోకి తీసుకొస్తారు. तो आप सब में शक्तियां है, అయితే మీ అందరిలో కూడా శక్తులు ఉన్నాయి కదా. तो शक्ति का सहयोग दो, गुण का सहयोग दो, उन्हें में है ही नहीं, अपना दो. అయితే శక్తి యొక్క సహయోగం ఇవ్వండి, గుణం యొక్క సహయోగం ఇవ్వండి, వారిలో లేనే లేవు, మీరు ఇవ్వండి అంటున్నారు బాబా. पहले भी कहा ना, दाता बनो. वह असमर्थ है, उनको समर्थ दो. మొదట కూడా చెప్పారు కదా, మీరు దాతగా అవ్వండి. వారు అసమర్థులుగా ఉన్నారు, వారికి మీరు సమర్థతనివ్వండి. गुण और शक्ति का सहयोग देने से आपको दुआएं मिलेगी, और दुआएं लिफ्ट से भी तेज रॉकेट है. గుణాలు మరి శక్తి లేక సహయోగాన్ని ఇవ్వండి, అప్పుడు మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు ఏంటి? లిఫ్ట్ కంటే తీవ్రమైన రాకెట్ లాంటివి. आपको पुरुषार्थ में समय भी देना नहीं पड़ेगा, दुआओं के रॉकेट से उड़ते जाएंगे. అప్పుడు ఇంకా పురుషార్థంలో మీరు సమయం కూడా ఇవ్వాల్సి ఉండదు. ఆశీర్వాదాల యొక్క రాకెట్ లో మీరు ఎగురుతూ ఉంటారు. पुरुषार्थ की मेहनत के बजाय संगम के प्रारब्ध का अनुभव करेंगे. పురుషార్థం యొక్క శ్రమకి బదులుగా సంగమయుగం యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవం చేసుకుంటారు. దువాయే లేనా और ये सीखो और सिखाओ. ఆశీర్వాదాన్ని తీసుకోవడం ఇది నేర్చుకోండి మరియు
నేర్పించండి. అప్నా న్యాచురల్ అటెన్షన్ ఔర్ దువాయే. మీ యొక్క న్యాచురల్ అటెన్షన్ ఉండాలి మరియు ఆశీర్వాదాలు ఉండాలి. అటెన్షన్ మే టెన్షన్ మిక్స్ నహీ హోనా చాహియే. అటెన్షన్ లో మళ్ళీ టెన్షన్ మిక్స్ అవ్వకూడదు, న్యాచురల్ హో. నాలెడ్జ్ కే దర్పణ్ సదా సామ్నే హై. న్యాచురల్ గా ఉండాలట మీ అటెన్షన్ అనేది. మరి జ్ఞానం అనే దర్పణము సదా మీ ముందు ఉండే ఉంది. ఉస్మే స్వతః सहज अपना चित्र दिखाई देता ही रहेगा. इसलिए कहा कि पर्सनालिटी के निशानी है प्रसन्न चित्त. జ్ఞానం అనే దర్పణం మీ ముందే ఉండే ఉంది. అందులో స్వతహాగా సహజంగా మీ చిత్రం అనేది కనిపిస్తూనే ఉంటుంది. అందుకని ఏమన్నారు, పర్సనాలిటీ యొక్క గుర్తు ఏంటి? ప్రసన్నత. तो जिसके अंदर पर्सनालिटी ఏమన్నా वो प्रसन्न रहेगा. यह क्यों, क्या, कैसे, यहाँ के की భాష సమాప్త. ఇదేంటి, ఎందుకు, ఎలా, ఇలాంటి ఎందుకు ఎందుకు అనే భాష సమాప్తం. दुआएं लेना और देना सीखो. प्रसन्न रहना और प्रसन्न करना. यह है दुआएं देना और दुआएं लेना. ఆశీర్వాదాలు తీసుకోవడము మరి ఇవ్వడం నేర్చుకోండి. ప్రసన్నంగా ఉండాలి, ప్రసన్నం చెయ్యాలి. ఇదే ఆశీర్వాదాలు తీసుకోవడము, ఆశీర్వాదాలు ఇవ్వడం. कैसे भी हो आपके दिल से हर आत्मा के प्रति हर समय दुआएं निकलती रहे. इसका भी कल्याण हो. ఎలాంటి వారైనా సరే కానీ మీ హృదయం నుండి ప్రతి ఆత్మ పట్ల ప్రతి సమయము ఆశీర్వాదాలే వెలువడుతూ ఉండాలి. వీరి యొక్క కళ్యాణం కూడా అవ్వాలి అని. इसकी भी बुद्धि शांत हो. या ऐसा या वैसा ऐसे नहीं. వీరి బుద్ధి కూడా శాంత అవ్వాలి అని అనుకోవాలట. వీరు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలా కాదు. సబ్ అచ్చా ఏ హో సక్తా హై. అందరు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అనుకోకుండా అందరు బాగున్నారు, ఇది అవ్వగలుగుతుందా అలా అనుకోవడం? जो अच्छे को अच्छा समझना वो बड़ी बात नहीं. कैसी भी आत्मा हो फिर भी उसके लिए भी अच्छा ही समझना. दुआएं देने आती है, लेने तो आती है, देने में आती है. तो బాబాన ఆశీర్వాదాలు ఇవ్వడం వస్తుందా? తీసుకోవడమైతే వస్తుంది, ఇవ్వడం కూడా వస్తుందా? దేనే నహీ నహీ తో దేంగే నహీ తో లేంగే కేసే. ఇవ్వకపోతే తీసుకోవడం ఎలా చేస్తారు? దో और लो. ये करो नहीं, ये करे नहीं, मैं करो. ఆశీర్వాదాలు ఇవ్వండి, తీసుకోండి. వీళ్ళు చెయ్యాలి, వీరు ఇవ్వాలి అలా కాదు, నేను చెయ్యాలి అనుకోవాలి. ब्रह्मा बाप का सदा स्लोगन रहा. ब्रह्मा बाप बार बार याद दिलाते रहे, जो कर्म मैं करूंगा मुझे देख और करेंगे. బ్రహ్మా బాబా యొక్క సదా స్లోగన్ ఉండింది. బ్రహ్మా బాబా మాటి మాటికి ఇదే గుర్తు తెప్పించేవారు, ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారని. జబ్ దూసరే కరెంగే తబ్ మై కరుంగా ఏ స్లోగన్ నహీ. ఎప్పుడైతే ఇతరులు చేస్తారో అప్పుడు నేను చేస్తాను, ఈ స్లోగన్ కాదు. ఏ స్లోగన్ మరి? నేను చేస్తే నన్ను చూసి ఇతరులు చేస్తారు. జో మై కరుంగా ముझे దేఖ్ ఔర్ కరెంగే. ఏదైతే నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. నహీ తో స్లోగన్ చేంజ్ కర్ దో. और जगदम्बा माँ का विशेष स्लोगन रहा, हुक्म ही हुक्म चला रहा है. లేకపోతే స్లోగన్ ని చేంజ్ చేసేసేయండి, మార్చేయండి. జగదంబ మా యొక్క విశేష స్లోగన్ ఏముండింది? ఆజ్ఞ ఇస్తున్నారు అంటే వారు చెప్తున్నారు మేము చేస్తున్నాను అనేదే ఉండేది. वो चला रहा है, हम निमित्त बन चल रहे हैं. వారు చేస్తున్నారు మా చేత, నేను నిమిత్తంగా ఉండి చేస్తూ ఉన్నాను. तो दोनों स्लोगन सदा याद रखो, इमर्ज. అయితే రెండు స్లోగన్లు సదా గుర్తు పెట్టుకోండి. ఇమర్జ్ అంటే స్మృతిలో ఉండాలి. హై హీ సునా హే, యా తో రైతా హే నహి. ఉండింది ఇలా, విన్నాను ఈ మాటలు, ఈ స్లోగన్ విన్నాను, స్మృతి అయితే ఉంటుంది, ఇలా కాదట. యా తో రైతా నా, कोई भी क्वेश्चन पूछे तो आंसर तो बोल देंगे,
लेकिन बाबा क्या कह रहे हैं, कर्म में दिखाई दे, గుర్తుకుంది ఉన్నాయి స్లోగన్స్ అట్లా కాదట, ఆ స్లోగన్స్ అనుసారంగా కర్మల్లో కనిపించాలి. तो क्या करेंगे, दुआएं लेंगे, दुआएं देंगे, कि ग्लानि करेंगे, फील करेंगे ये ऐसा ये वैसा नहीं. అయితే ఏం చేస్తారు, ఆశీర్వాదాలు ఇస్తారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు, నింద చేస్తారు, ఫీలింగ్ లో వస్తారు, వీరు ఇలా ఉన్నారు వారు అలా ఉన్నారు, ఇలా కాదు. उसको दुआएं दो, కమ్జోర్ హే, వశభూత్ హే, వారికి ఆశీర్వాదాలు ఇవ్వండి, వారు బలహీనంగా ఉన్నారు, వశభూతమై ఉన్నారు. భాష और संकल्प बदली करो, ऐसे ही है वैसे करते ये ऐसे है, ऐसा भाषा नहीं, वो भाषा को संकल्प को बदली करो. భాషని మీ సంకల్పాన్ని మార్చుకోండి. ये संकल्प मात्र भी ना हो कि ये बदले नहीं, ఈ సంకల్పం మాత్రం కూడా ఉండకూడదట, ఫలానా వారు మారాలి, నహి మై బదులు, నేను మారాలి అనుకోవాలట ఫస్ట్. और बातें में तो मैं का आता है, लेकिन जिस बात में मैं आना चाहिए उसमें करो, करे तो करे, यह क्या. ఇప్పుడు బావేమంటున్నారు, మిగతా విషయాలైతే నేను నేను అనేది వస్తుంది, కానీ ఏ విషయంలో అయితే నేను రావాలో అక్కడ వారు చేస్తే నేను చేస్తాను, ఇలా ఎందుకు. अच्छा काम होगा तो कहेंगे मैं, और कोई ऐसा काम होगा तो कहेंगे इसने किया, इसने कहा, ఉల్టా हो गया ना. బాబాను మంచి పని చేసినట్లయితే, మంచి పని ఉంటైతే నేను అంటారట, మళ్ళీ ఏదైనా ఇలాంటి పని ఉన్నట్లయితే ఏమంటారు, వీరు చేశారు, వీరు అన్నారు, మరి ఉల్టా అయిపోయింది కదా, ఇలా ఎందుకు. कोई क्या भी करता है, मुझे क्या करना है, मुझे क्या सोचना है, मुझे क्या कहना है, इसमें मैं పని లావు. ఎవరు ఏం చేసినా సరే అందులో నేనేం చేయాలి, నేనేం ఆలోచించాలి, నేనేం అనాలి, ఇందులో నాదినే తీసుకురండి, ఇందులో నేను అనేది తీసుకురండి. బాడీ కాన్షియస్ వాళ్ళ మై నహి, సేవా కా మై, మళ్ళీ దేహాభిమానం ఉన్నటువంటి ఆ నేను కాదు, సేవలో నేను అని. తో ఐసే హి శ్రేష్ఠ వైబ్రేషన్ ఫైలావో, ఇలాగే ఈ విధంగా శ్రేష్టమైన వైబ్రేషన్స్ ని వ్యాపింప చేయండి. అభి వాణి కమ్ కామ్ కర్తీ హై, दिल का सहयोग, दिल के వైబ్రేషన్ बहुत జల్దీ కామ్ కర్ సక్తీ హై. ఇప్పుడు వాణి యొక్క పని అనేది తక్కువ పని చేస్తుందట, మీ హృదయపూర్వకమైన సహయోగము, హృదయం యొక్క వైబ్రేషన్స్ చాలా తొందరగా పని చేయగలుగుతాయి. अच्छा, अभी 1 मिनट में सभी अपने साइलेंस की शक्ति इमर्ज करो. బాబా డ్రిల్ చేస్తున్నారనమాట. ఇప్పుడు అందరు కూడా ఒక్క నిమిషంలో మీ యొక్క శాంతి యొక్క శక్తిని ఇమర్జ్ చేసుకోండి. ఏకదం సైలెన్స్ మనసే తన్సే ఇమర్జ్ కరో. ఒక్కసారిగా శాంతి అనేది మనసుతో శరీరంతో ఇమర్జ్ చేసుకోండి. బాప్ దాదాని డెడ్ సైలెన్స్ కి డ్రిల్ కర్వాయి. అయితే బాప్ దాదా ఈ డెడ్ సైలెన్స్ యొక్క డ్రిల్ చేయించారు. కోసా मन से और तन से भी शांति को इमर्ज करो. शांति. अच्छा, चारों ओर के सर्व विशेष आत्माओं को सदा रूहानी पर्सनालिटी के नशे में रहने वाले आत्माओं को బాబా యాద్ పేరు చెప్తున్నారు. నలువైపులున్న సర్వ విశేషమైన ఆత్మలకు, సదా ఆత్మిక పర్సనాలిటీ యొక్క నశాలో ఉండేటటువంటి ఆత్మలకు, सदा बेहद की सेवा में स्वयं को बिजी रखने वाली निमित्त विश्व कल्याणकारी आत्माओं को, సదా అనంతమైన సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకునేటటువంటి
నిమిత్తమైన విశ్వ కళ్యాణకారి ఆత్మలకు सदा ब्रह्मा बाप और जगदम्बा का स्लोगन साकार में लाने वाली సదా బ్రహ్మ బాబా మరి జగదంబ యొక్క స్లోగన్ను సాకారంలోకి తీసుకొచ్చేవారు. ऊंचे ते ऊंच नजर से निहाल करने की सेवा में सदा रहने वाली बाप समान आत्माओं को మరి ఉన్నతోన్నతమైన దృష్టితో తృప్తిపరిచేటటువంటి సేవలో సదా ఉండేటటువంటి బాబా సమానమైన ఆత్మలకు బాప్ దాదా और जगदम्बा माँ का याद प्यार और नमस्ते. బాప్ దాదా మరి జగదంబ మా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. तो ऐसे बनाने वाली बाप दादा को जगदम्बा माँ को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते. आज का स्वार्थ से न्यारे और संबंधों से प्यारे बन. స్వార్థం నుండి అతీతంగా మరి సంబంధాలతో ప్రియంగా. स्वार्थ से न्यारे और संबंधों से प्यारे बन सेवा करने वाले. स्वार्थ से न्यारे और संबंधों से प्यारे बन सेवा करने वाले सच्चे सेवादारी भवा. స్వార్థం నుండి అతీతంగా మరియు సంబంధాల్లో ప్రియంగా అయ్యి సేవ చేసేవారే సత్యమైన సేవాదారి భవ. కుసుమకే రత్నకే మీ అందరు స్పీకర్స్ ఆన్ ఉన్నాయి, సౌండ్ వస్తుంది. स्वार्थ से न्यारे और संबंधों में प्यारे बन सेवा करने वाले सच्चे सेवादारी भवा. స్వార్థం నుండి అతీతంగా మరి సంబంధాల్లో ప్రియంగా అయ్యి సేవ చేసేవారే సత్యమైన సేవాదారి భవ. जो सेवा स्वयं को व दूसरों को डिस्टर्ब करे वे सेवा नहीं है, स्वार्थ है. ఏ సేవ అయితే స్వయాన్ని ఇతరుల్ని డిస్టర్బ్ చేస్తుందో అది సేవ కాదు, స్వార్థం. निमित्त कोई ना कोई स्वार्थ होता है तब नीचे ऊपर होते हो. నిమిత్తంగా ఏదో ఒక స్వార్థం ఉంటుంది, అప్పుడే మీ స్థితి అనేది కిందకి పైకి అవుతుంది. चाहे अपना चाहे दूसरों का स्वार्थ जब पूरा नहीं होता है तब सेवा में डिस्टर्बेंस होती है. అది మీ కానీ లేక ఇతరుల యొక్క స్వార్థం అనేది ఎప్పుడైతే పూర్తి అవ్వదో అప్పుడు సేవలో డిస్టర్బెన్స్ అవుతాయి. इसलिए स्वार्थ से न्यारा और सर्व के संबंध में प्यारे बनकर सेवा करो. అందుకని స్వార్థంతో అతీతంగా సర్వ సంబంధాలతో ప్రియంగా ఈ సేవ చేయండి. తబ్ కహెంగే సచ్చే సేవాదారి, అప్పుడు వారిని అంటారు సత్యమైన సేవాదారి అని. సేవా खूब उमंग उत्साह से करो लेकिन सेवा का बोझ स्थिति को कभी नीचे ऊपर ना करे. ये అటెన్షన్ రఖో. సేవ చాలా తీవ్రంగా ఉల్లాస ఉత్సాహాలతో చేయండి, కానీ సేవ యొక్క భారం అనేది స్థితిని ఎప్పుడు కూడా కిందకి పైకి చేయకూడదు. ఈ అటెన్షన్ అనేది పెట్టుకోండి. స్లోగన్ శుభవా శ్రేష్ఠ వైబ్రేషన్ ద్వారా, శుభమైన లేక శ్రేష్టమైన వైబ్రేషన్ల ద్వారా शुभ व श्रेष्ठ वाइब्रेशन द्वारा नेगेटिव सीन को भी पॉजिटिव में बदल दो. శుభమైన లేక శ్రేష్టమైన వైబ్రేషన్ల ద్వారా నెగటివ్ దృశ్యాన్ని కూడా పాజిటివ్ లోకి పరివర్తన చేయండి. शुभ व श्रेष्ठ वाइब्रेशन द्वारा नेगेटिव सीन को भी पॉजिटिव में बदल दो. శుభమైన లేక శ్రేష్టమైన వైబ్రేషన్ల ద్వారా నెగటివ్ దృశ్యాన్ని కూడా పాజిటివ్ లోకి పరివర్తన చేయండి. तो अव्यक्ति साइलेंस द्वारा डबल लाइट परिष्ठा स्थिति का अनुभव करो. అయితే అవ్యక్త శాంతి ద్వారా
డబల్ లైట్ పరిశుద్ధ స్థితి యొక్క అనుభవాన్ని చేసుకోండి. కరణ్ करावनहार बाप है, कराने वाला सब कुछ करा रहा है. చేసి చేయించేవారు బాబా, చేయించేవారు అన్ని చేయిస్తున్నారు. మై నిమిత్ కరణహార్ బన్ కర్ రహా హూ, నేను నిమిత్తంగా చేసేవారిగా చేస్తూ ఉన్నాను. ఈ స్మృతి సే कर्तापन के बान को समाप्त कर न्यारे और प्यारे बनो. ఈ స్మృతి ద్వారా కర్త నేను చేస్తున్నాననే బాణాన్ని సమాప్తం చేసి అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి. सब बोझ बाग के आगे समर्पित कर अपने अनादि स्वरूप की स्मृति से अनादि स्वभाव संस्कार धारण कर डबल लाइट स्थिति का अनुभव करो. చూడు, భారం అంతా కూడా బాబా ముందు సమర్పితం చేసి తమ అనాది స్వరూపం యొక్క స్మృతితో అనాది స్వభావము సంస్కారాన్ని ధారణ చేసి డబల్ లైట్ స్థితి యొక్క అనుభవాన్ని చేసుకోండి. ఓం శాంతి. సో ఈరోజు బాబా ఏం చెప్పారు మరి?